ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. తీసుకెళ్ళండి. వెల్ డన్ మిస్టర్ శక్తి కుమార్. ఇట్స్ మై డ్యూటీ సార్. డిపార్ట్మెంట్ పరువు కాపాడారు. థ్యాంక్ యూ. క్లియర్ ద వే. రవి టీ చెప్పు. ఏంటి సార్ తెల్లవారుజామునే కలగన్నారా? తెల్లారిందా? రాత్రి 2 గంటల వరకు డ్యూటీ చేసి ఇంటికి వెళ్లకుండా స్టేషన్లోనే పడుకుంటే ఇలాంటి పీడకలలే వస్తూ ఉంటాయి సార్. పీడకల కాదు శివరాం, చాలా మంచి కళ. ఇటు దేశరా. నమస్తే సార్. నమస్తే సార్. ఇదిగోండి సార్. శివరాం చెప్పండి సార్. తెల్లవారుజామునొచ్చే కళ
ఫలిస్తుందంటారు కదా. చూడండి సార్, ఫోన్ కూడా మోగింది. 2 టౌన్ పోలీస్ స్టేషన్. అగ్నిపర్వతం మీదే బాంబు వేస్తారా? వదిలిపెట్టనురా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విననురా. ఈ రోజు నిన్ను ఉతికి ఆరేస్తానురా. ఏమండి, బట్టలు ఉతకడానికి ఇంతసేపా? ఉన్న మరకలన్నీ పోయాయా? మనం ఉతికామంటే మనక అమెరికాకు వెళ్లాల్సిందే. మొత్తం పోచి నువ్వే చెక్ చేసుకో. మరక మాయం. ఏంటి పూజ, ఇప్పుడు ఈ రకం డిజైన్లు కూడా వస్తున్నాయా? ఈ పక్క నుంచి చూస్తే ఆ పక్కనంతా కనిపిస్తోంది. అయ్యయ్యో, ఏంటి పూజ, చీర చిరిగిపోయింది. చిరిగిపోయిందా? అయితే ఇది రివర్సిబుల్ పట్టు, అందుకని దీన్ని తిప్పి కట్టుకో. ఇదిగో. తిప్పి కట్టుకోవాలా? అవును. ఇటువైపు కూడా ఇంటికి ఎవడో మూటలోడు వస్తే చీప్ గా కొనేసుంటావు, అందుకే ఒక్క ఉతికి చిరిగిపోయింది. దానికి నేనేం చేయను. ఎల్లరికి మాలుడు అంటే మరి ఎంత తెలుసా? 1962లో చైనాకు ఇండియాకు యుద్ధం జరుగుతున్నప్పుడు మా వారేం చేశారో తెలుసా మీకు? మేడ మీద ఫుల్ కొట్టి ఫ్లాట్ అయిపోయాడు. ఎందుకు బా మా పక్కింటి పిల్లలను టార్చర్ పెడుతున్నావు? వీళ్ళంతా జెటిక్స్ ఛానల్ చూసే గ్యాంగ్. వీళ్లతో నువ్వు జెట్టి కూడా వెయ్యిన తాతయ్య గురించి జగత్ జెట్టి అని చెబుతున్నావే. వెళ్ళండి వెళ్ళి ఆడుకుంటారా జాలీగా. వెళ్ళండి. బామ్మ ఫ్లాష్ బ్యాక్ కథలు వినలేక చూస్తున్నాం. నీకే చెప్పేది, పరీక్షలు వస్తున్నాయే, చదువుకోవచ్చు కదా. టీవీలో గదిని పాట చూస్తున్నావు. ముందు వాల్యూమ్ తగ్గించవే. ముందు మీ వాల్యూమ్ తగ్గించండి. చేతిలో ఉన్న రిమోట్ సైజు లేదు, ఇది కూడా నన్ను దబాయిస్తోంది. ఈ ఇంట్లో నాకు మర్యాద ఇలా ఏడ్చింది. అక్కడ చూడు, చట్టం నిద్రపోతుంది. వీడు లాయర్ అయ్యేది ఇప్పుడు, వాదించేది గారు. అత్తయ్య, మీరొక్కరే నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు. అందుకే నేను ఇంకా ఇంట్లో ఉన్నాను. అయినా ఇది కొంచెం ఓవర్ అత్తయ్య. నాకెందుకు 2 కాఫీలు, ఒకటి చాలు కదా. అయ్యయ్యో, జోకులు దల్లుడు. ఊరికే ఉన్నారు కదా, పిల్లలకు కాఫీ తీసుకెళ్ళివ్వండి. నాకు అర్జెంట్ పని. ఇదిగో తీసుకోండి. ఏమిటో అర్జెంటు, తెలంగాణ ప్రాబ్లం తీరుస్తారా ఏమిటి? అయ్యో నాన్న, ఆ బుడంకాయ వాల్యూమ్ తగ్గించకుండా ఎక్కడికి వెళ్ళింది? శ్రీకృష్ణ దేవరాయల కాలంలో according to section 302 which was previous the contract is invalid because there is no written format for the contract so the పిల్లలు చదువుకుంటుంటే ఎంత సౌండ్ పెట్టాడు చూడు, అస్సలు బుద్ధి లేదు. మావయ్య, నేను కూడా ఎంతో చెప్పాను. చిత్రకళ. గజనీ మహమ్మద్ ఇండియా మీద 17 సార్లు. ఆగు, ఎంతసేపు గజనీ పాఠం టీవీలో చూస్తున్నావు? ఇప్పుడు సడన్ గా గజనీ దండెత్తాడని పాఠం చదువుతున్నావా? గజనీయా పాట టీవీనా? అవును, మీరెవరు? గజనీ సంజయ్ రామస్వామిలా అన్ని మర్చిపోయిందే. వీడెక్కడ? రే ఆగరా, ఇలా ఏరా, ఎంతసేపు నిద్రపోతున్నావే? ఎప్పుడు లేచావు? పైగా సెక్షన్స్ గురించి చదువుతున్నావు. అకార్డింగ్ టు సెక్షన్ 420 వీడే ఒక 420, వీడు 420 గురించి చదువుతున్నాడు. ఇదో గోల. హలో హెడ్ కానిస్టేబుల్ జనార్దన్ గారు ఇల్లేనా? కాదు, ఇది అనగనగా ఒక ధీరులు ఐరంద్రి ఇల్లు. హౌస్ ఓనర్ వచ్చేళ్ళాడండి. ఏంటంట? వచ్చే నెల నుంచి అద్దె 500 పెంచుతాట. ఇలా నెల అద్దె కట్టుకోవడం కంటే మనమే బ్యాంకులో లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోవచ్చు కదా. నాకొచ్చే జీతానికి సొంతిల్లు కట్టుకోగలమా? ఒకవేళ లోన్ తీసుకుని కట్టినా నాకొచ్చే జీతం వడ్డీ కట్టడానికే సరిపోతుంది. పిల్లల్ని చదివించి వాడికో దారి చూపించాలి. బాధపడకు, మన శక్తి ఎస్ఐ అయ్యాడంటే నువ్వు కోరుకున్నట్టే బ్యాంకులో లోన్ తీసుకుని కట్టుకుందాం. రాజేశ్వరి, ఇవాళ తెల్లవారుజామున నాకు కలొచ్చింది. ఈ యూనిఫామ్ నేను తీసేలోగా నా శక్తికి నా చేత్తో సెల్యూట్ చేయాలి. శక్తి ఎక్కడా? ఈ కాంపౌండ్ వాళ్ళు చైనా వాళ్ళకన్నా పెద్దదిగా ఉంది. దూకమంటే దొర్లుతున్నావు. దొరలకుండా టైమింగ్ లో దూకడానికి నేనేమైనా పీటర్ హెన్స్ అసిస్టెంట్నా? మొహన్ గుడ్డ కట్టుకోరా, దొరికిపోతారా? మొహానికి గుడ్డ కట్టుకొని వెళ్ళడానికి మనం ఏమైనా ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్తున్నావా? ఇప్పుడేంటి, మనం ఎవరో తెలియకుండా గెటప్ మార్చాలి, అంతేగా? రేయ్, నువ్వు పాత సినిమాలు ఏం చూడలేదా?
ఇలాగే ఒక పులుపురు అంటించుకొని గెటప్ చేంజ్ చేసావని అంటారు. రేయ్ ఆ. ఏంట్రా సొల్లు కబుర్లు రండ్రా. రేయ్ బ్యాంక్ లో పావుల వడ్డీ కోసం పరిగెట్టినట్టు వెళ్తారేంట్రా? రేయ్ ఆ, ఆ. వస్తున్నారు. దాక్కోండి రేయ్ గొడవ చేయకండి రా. రే ఆ గోనె సంచి రే గజని గోన్సన్ చెవరా తీసుకురా. ఇదిగో సక్సెస్. ఇంకా మూటే కట్టలేదు ముయ్యండ్రా. జై బజరంగ బలి. 3 ముళ్ళేరా? రండ్రా. రాయ్ రేయ్ పరిగెత్తొద్దు, పట్టుకో పట్టుకో. అరే, పరిగెత్తొద్దన్నానా? పట్టుకో, దొంగ రాస్కల్. ఉండు, నీ పని చెప్తాను. అరే ఒప్పందం చెప్పలేదేరా? రే టైగర్, అలా పరిగెత్తవేంట్రా? ఏంట్రా, ఏంటక్కడ? ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఏముంది అక్కడ? అయ్యో చూసేసింది. పట్టుకోండి, పట్టుకోండి. ఆటోలో దొంగలు, ఎక్కానా? దొంగలు. ఏయ్. ఏ వాచ్మెన్, ఏ వాచ్మెన్, గేట్ మూసేయ్. అమ్మో ఊరకండి ఊరకండి. అందరూ రండి. అయ్యో గేట్ క్లోజ్ చేశారా? పట్టుకోండి. ఇది ఎంత పెద్ద? ఇది ఎంత పెద్ద? ఇది ఎంత పెద్ద? ఇది ఎంత పెద్ద? అయ్యో బాబాయ్ కొంటేసిందే. అమ్మా గోమ గుయ్యమంది. వాచ్మెన్, వెళ్ళొద్దు. అందరూ నన్ను తొక్కుకుంటూ వెళ్తున్నారు. నేను ఎవరు బలం కట్టున్నారా? ఎంతసేపు పరిగెట్టినా గేట్ రాదే? అక్క ఇదిగో తీసుకో చొక్కా. ఎక్కడికి వెళ్తావురా? నన్ను చేస్తావా? పరిగెట్టి చూద్దాం. అయ్యో భద్రకాళి. ఎన్ని క్లోజ్ అప్ వచ్చినట్రా బాబోయ్. బాబు చూడటానికి స్కూటీలో ఉన్నాయి, పల్సర్లా పరిగెడుతుందిరా. అయ్యయ్యో మనోడు దొరికిపోయారా? వచ్చారా వచ్చాయి. ఏంట్రా వాడు దాంతో కబడ్డీ ఆడుతున్నాడు? దీంతో కోతేట ఆడుకుంటారు. త్వరగా రారా, త్వరగా వచ్చారా? నేను ఈ పక్కన వచ్చాను. వాస్తు బాగలేదని తొందరగా రారా, కాళ్ళని వెంట పడేటట్టుంది. రా, 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 రా. త్వరగా. పట్టుకోండి. దొంగ రాస్కల్. ఇది అందరికంటే ఎక్కువగా పరిగెత్తింది నేనేరా? ఏంటి మావా, ఎవడో ఆంటీని ఎత్తుకుపోయినట్టు హడావుడేంటి? అందరికీ ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దొంగలా తినే మామిడికాయకి రుచి ఎక్కువ, దొంగిలించిన వినాయకుడికి శక్తి ఎక్కువ. మనం గెలవడానికి, గెలిచే వరకు పోరాడడానికి. అయ్యో ఆపు ఆపు. అరే బాలు, నీకు తాళమే తెలియట్లేదురా? తాళం తప్పకుండా పాడాలంటే దానికి మా శక్తే రావాలి. సచ్చినోడా, నిన్ను పట్టుకోకుండా వదలను. ఎవరితో కొట్టేస్తున్నాడే. హలో
పోలీస్ స్టేషన్ సార్ సార్ నేనే సార్ ఫోన్ చేసింది మా కాలనీకి వచ్చిన గోని సంచి దొంగ అక్కడ బైక్ కొట్టేస్తున్నాడు సార్ అక్కడ? రండి సార్ కూర్చో. పదండి పదండి సార్ వెళ్ళి పట్టుకుందాం అయ్యయ్యో ఎస్కేప్ అయ్యాడే ఇక్కడే సార్ ఉన్నాడు ఎప్పుడు ఒక్క నిమిషం సార్ మీ బైక్ పోయింది కదా మరి ఇది ఎవరి బైక్? మీ బైక్ లేదండి. సార్ మీ బైక్ ఏమా పిల్లరా, సార్ అసలు నీ ప్రాబ్లం అది కాదు సార్ నా కాలనీలో దొంగలించిన గోడి సంచి దొంగ ఇక్కడే సార్ బైక్ ని దొంగలిస్తుంటే నేను చూసాను సార్ అంతలోనే రామ్మా, ఎలారా, ముందులరా. పోయాడు సార్. మీ కాలనీలో ఏం దొంగిలించాడు? మా కాలనీలో వినాయకుడిని దొంగలించాడు ఆహా, సార్. వినాయకుడిని దొంగిలించాడా? పొద్దున నా టైం వేస్ట్ చేసావు కదమ్మా. భలే అమ్మాయి. సార్ సార్, సార్ సార్ మీరు అనుకుంటున్నట్టు మామూలు వినాయకుడు కాదు సార్. అందరూ జరిగిన విషయాన్ని ఫ్రెండ్స్ తోనో మిగతా వాళ్ళతోనో చెప్పుకుంటారు సార్, కానీ నేను మా వినాయకుడికే చెప్పుకుంటాను సార్. డైలీ ఆ వినాయకుడినే మొక్కుకుంటాను సార్. ప్రామిస్ సార్. నేను వెతికేది వినాయకుడిని కాదు సార్, మా ఫ్యామిలీలో ఒక్కరిని. ఆయన సరే లేకుండా సరే. సార్ సార్ ఎలాగైనా 10వ తేదీలోగా కనిపెట్టేయండి సార్. 10వ తేదీలోగానా? ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి సార్. నేను అని చూడకుండా వెళ్ళనే లేదు సార్. ఫెయిల్ అవుతానని భయంగా ఉంది సార్. సార్ సార్, ప్లీజ్ సార్. ఇలాంటి వాటి మీద కేసులు పెట్టలేం. వాడి పేరేంటన్నా? వాడి పేరు గోడి సంచి దొంగ. వాడు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే నాకు ఫోన్ చేయి. 4 తగిలించి నీ వినాయకుడిని కప్పచెప్పేస్తాను. ఓకే సార్. సరేనా? థ్యాంక్స్ సార్. ఆ.